రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. రోజు రోజుకు ఏపీలో కరోనా కేసులు అయితే పెరుగుతూ వస్తున్నాయి సార్. ఇప్పటికైతే అది కాస్త భయాందోళనకరంగా అయితే ఉంది. సో మరి ఎన్ని కేసులు వచ్చేస్తాయి, ఎటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఓవరాల్గా ఇండియా వైజ్ ఇలాగే ఉందా, మరి మళ్ళీ లాక్డౌన్ లాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? యాక్చువల్గా ఇండియా వైజ్ కూడా కేసులు మెల్లగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళలో 2000 పైన కేసులు ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక ఇలాగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెరుగుతున్నాయి. దాదాపు ఇప్పుడు 10,000 to 12,000 కేసులు, యాక్టివ్ కేసులు ఈ రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో స్లోగా అయినప్పటికీ కూడా పెరుగుతుంది, గ్రాడ్యువల్గా కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు కడప జిల్లాలో మాత్రమే ఉండేది. ఇప్పుడు కడప, గుంటూరు, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, వైజాగ్, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లా ఇలాగా అన్ని జిల్లాల్లో కూడా కేసులు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నిన్న ఈవినింగ్కి యాక్టివ్ కేసులు 32 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. చనిపోయింది 4 అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి 26 కేసులకి మాత్రం డేటా దొరికింది. 26 కేసుల్లో 10 మంది ఇప్పటికి కూడా హాస్పిటల్స్లోనే ఉన్నారు. 9 మంది హోమ్లో ఐసోలేషన్లో ఉన్నారు. 3 రికవర్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోయారు. 4 చనిపోయినారు. ఇది ఇప్పటి వరకు మనకి కాంక్రీట్ డేటా రిలీజ్ అయింది. అయితే సత్యకుమార్ హెల్త్ మినిస్టర్ దీన్ని మానిటర్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ చెప్తున్నది ఏమంటే, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విష్ణువర్ధన్ ఆయన చెప్పారు. ఆయన చెప్తున్నది ఏంటంటే, ఇది మైల్డ్గా ఉంది. ఆల్రెడీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే, NIV అంటారు, NIV జెనోమ్ సీక్వెన్సింగ్ చేసింది. ఎందుకంటే ఈ వైరస్ అనేది కోవిడ్దే కానీ కోవిడ్లో వేరియేషన్స్ వచ్చాయి కాబట్టి ఒమిక్రాన్ వెరైటీ ఎక్కువ ఉంది. ఒమిక్రాన్లో సబ్ వేరియంట్స్ మనకు వస్తున్నాయి. గతంలో కూడా JN.1 అనే సబ్ వేరియంట్ బలంగా రావడం మనం చూసాము. ఇప్పుడు JN.1 వేరియంట్లోనే RF5 అనేది ఒకటి వచ్చి ఇప్పుడు ఉండేది RF5 అనమాట. అంటే కడప జిల్లాలో వచ్చిన ఈ కేసులకు సంబంధించి శాంపుల్స్ని ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేకి పంపించారు. వాళ్ళు ఇమీడియట్గా దీన్ని జినోమ్ సీక్వెన్సింగ్ చేసి రిజల్ట్ చూశారు. దాంట్లో ఈ RF5 అనే ఒక వేరియంట్ ఉందనేది వాళ్ళు చెప్పారు. మామూలుగా RF5 వేరియంట్కి ఉన్న లక్షణాలు ఏంటంటే, మామూలుగా కరోనాకు కానీ ఎనీ వైరల్ ఫీవర్కు ఉండే లక్షణాలే. అంటే సోర్ థ్రోట్ రావడము, హెడేక్ రావడం, ఫీవర్ రావడము, రన్నింగ్ నోస్ ఉండడము, తర్వాత బాడీ పెయిన్స్, ఫ్యాటిగ్ రావడం, ఇలాంటి లక్షణాలే దీనికి కూడా ఉంటాయి. అయితే మైల్డ్ ఉంటాయి. ఆల్రెడీ వ్యాక్సినేషన్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ కరోనా వచ్చి పోయిన వాళ్ళకి కూడా దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు అనేది NIV నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎవరికి ఇప్పుడు మరి ఎందుకు చనిపోయినారు 4 అని వస్తుంది కదా మనకి. ఎందుకంటే 30 కేసుల్లో 4 చనిపోవడం అంటే ఎక్కువ మంది చనిపోయినట్టే కదా. అలాగే ఇది 145 మందికి మాత్రమే టెస్టులు చేశారు. ఎక్కువ మంది టెస్టులు చేస్తే ఎక్కువ మందికి కూడా ఎక్కువ కేసులు ఉండే అవకాశం ఉంది. తక్కువగా ఇప్పటివరకు మనకు తెలిసి 145 మందికి మాత్రమే టెస్టులు చేశారు. అందులో 32 మందికి ఉందంటే బాగానే ఉన్నట్టు. సో ఈ చనిపోయిన వాళ్ళు ఎందుకు చనిపోయారంటే కోమార్బిడిటీస్ అంటారు. అంటే ఆల్రెడీ వేరే జబ్బులు ఉన్న వాళ్ళకి ఈ RF5 అనేది వైరస్ కానీ సోకినప్పుడు వాళ్ళు చనిపోయే అవకాశం ఉందన్నమాట. అంటే ఎలాంటి జబ్బులు, బీపీ కానీ, హై బీపీ, తర్వాత షుగర్ అంటే డయాబెటిక్స్ కానీ, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్స్ ఇష్యూస్ కానీ, క్యాన్సర్ కానీ ఇలాంటి ఉన్న వాళ్ళకి ఇది సోకినప్పుడు చనిపోతారు. అలాగే 2 పిల్లలు చనిపోయారు. ఒకరి కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఒకరి క్యాన్సర్ ఉంది, ఇంకొక డయాబెటిక్ ఒక పెద్ద ఆయన 60 ఏళ్ళు ఆయన చనిపోయాడు. ఇలాగా ఆల్రెడీ ఈ వేరే జబ్బులు ఉన్న వాళ్ళకి ఇది వచ్చినప్పుడు వాళ్ళు వల్నరబుల్గా ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తలు అవసరం. హెల్తీగా ఉండి, ఇమ్యూనిటీ బాగుండి, ఆల్రెడీ వ్యాక్సినేషన్ తీసుకొని ఉన్న వాళ్ళకి ఇది అంత డేంజరింగ్ కాదు. అందుకనే WHO కూడా ఇది మన RF5 అనేది ఇండియాలోనే కాదు, సింగపూర్లో ఎక్కువ కేసులు వస్తున్నాయి. అట్లాగే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, థాయిలాండ్ ఇలాంటి దేశాల్లో కూడా ఈ కేసులు అయితే ఉన్నాయి. అయితే WHO ఒక్కొక్క దాన్ని స్టడీ చేసి ఒక్కొక్క కేటగరైజ్ చేస్తుంది అన్నమాట. దీన్ని ఏం కేటగరైజ్ చేసిందంటే,
మానిటర్ చేయాల్సిన జబ్బుగానే కేటగిరీ చేసింది. డేంజర్ ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. అయితే మానిటర్ చేస్తూ ఉండాలి. అంటే ఇది స్ప్రెడ్ ఎలా అవుతూ ఉంది, తర్వాత దాని సర్వైలెన్స్ అంటారు. అంటే ఒకరికి సోకితే వాళ్ళు ఎవరో అని కలిశారు, ట్రాకింగ్ అనమాట, అవన్నీ చేయాలి అనేది చెప్తుంది. అయితే ఇక్కడ ప్యాటర్న్ చూస్తే ఒకే క్లస్టర్లో ఎక్కువ కేసులు రావడం కనిపించట్లేదు, స్ప్రెడ్ అవుతుంది. స్పొరేడిక్ అంటారు, అంటే స్పొరేడిక్గా వస్తుంది తప్ప ఒకే క్లస్టర్లో ఎక్కువ కేసులు వస్తే భయపడాలి, అంటే స్ప్రెడ్ ఎక్కువ అవుతుందని. ఇదేమో అనేక జిల్లాల్లో వస్తుంది, కడపలో కూడా అనేక మండలాల్లో వచ్చింది తప్ప ఒక్క మండలంలో కాన్సన్ట్రేటెడ్గా ఎక్కువ కేసులు అయితే లేవు. కాబట్టి ఇప్పటి వరకు అయితే భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి ఎందుకు భయం ఉంటుందంటే, కరోనా అనగానే బిగినింగ్లో అప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా ఇలాగే చెప్పారు, చైనాలో ఎక్కడో అంట, వాళ్ళు గబ్బిలాలు తింటారు, అవి తింటారు, వాళ్ళకి కావాల్సిందే అన్నట్టుగా మన వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకున్నారు. మనకు వస్తుందని ఎవరు ఊహించలేదు. అది సడన్గా వచ్చేసి స్ప్రెడ్ అయిపోయేసరికి భయం వేసింది. లాక్డౌన్ యొక్క వాళ్ళ ఎఫెక్ట్తో చాలామంది జీవితాలు రకరకాల రూపాల్లో ఎఫెక్ట్ అయినవి. ముఖ్యంగా సెకండ్ వేవ్లో విపరీతంగా చనిపోయారు. హాస్పిటల్స్ దాన్ని క్యాష్ చేసుకోవడానికి రకరకాల భయాల్ని పెంచి పోషించారు. ఇవన్నీ జరగడం వల్ల మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు, ఎవరిని అడిగినా నాకు తెలిసిన పలానా అతను చనిపోయాడు, పలానా ఆవిడ చనిపోయిందని చెప్తారు. రెండోది మనందరం కూడా ఎఫెక్ట్ అయ్యాం నెలల తరబడి లాక్డౌన్లో. ముఖ్యంగా వలస కూలీలు ఎలా ఇబ్బందులు పడ్డారో చూసాం. సో అందుకని ఇప్పుడు మళ్ళీ అలాంటిది వస్తుంది. ఆల్రెడీ ఆర్థిక సంక్షోభం ఉంది ఇండియాలో. ఈ వార్ వల్ల ఆయిల్ రేట్లు, గ్యాస్ ఇవన్నీ పెరిగాయి, నిత్యావసర ధర పెరిగాయి, ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నాం. ఇప్పుడు కానీ కరోనా కొంత కేసులు పెరిగి లాక్డౌన్ ఏదైనా అన్నారనుకో, ఎందుకంటే మోడీ ఎప్పుడేమో అనౌన్స్ చేస్తాడో అందరికి భయం ఉంది. మన్ కీ బాత్ అంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఆయన అప్పుడు సడన్గా అప్పుడు డిమానిటైజేషన్ కానీ, తర్వాత సడన్గా లాక్డౌన్ కానీ, అంటే ప్రిపేర్డ్నెస్ లేకుండా ఇవ్వడం అనేది మోడీ స్టైల్. సో అలాగే ఏమన్నా మళ్ళీ షట్ డౌన్ పెడతారా, ఈ ఎకనామీ బాగాలేదు ఆల్రెడీ, దానికి దీనికి లింక్ పెట్టి షట్ డౌన్ పెట్టేస్తే మళ్ళీ ఏంటి పరిస్థితి అన్న ఒక భయాందోళన అయితే జనంలో ఉన్నాయి. కానీ గవర్నమెంట్ కానీ అధికారులు చెప్తున్నది ఏమంటే, ఈ RF5 అనేది డేంజర్ కాదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండనేది చెప్తున్నారు. సో భయం వేరు, జాగ్రత్త వేరు. భయపడడం వల్ల ఏమవుతుందంటే ప్యానిక్ అవ్వడం వల్ల మనకి లేని జబ్బు కూడా ఊహించుకుంటాం. కానీ జాగ్రత్తగా ఉండడం అంటే అర్థం ఏంటి అంటే, మళ్ళీ మనకు ప్రోటోకాల్స్ తెలుసు. ఇంటికి వెళ్తే బయట నుంచి చేతులు క్లీన్ చేసుకోవడం, గుంపుల్లో ముఖ్యంగా ఇంటీరియర్స్ క్రౌడ్స్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం, ఇలాంటివి చేయాలి. సో మనం కొద్ది రోజులు భయపడి ఉన్నాం, కానీ మళ్ళీ మామూలుగా వచ్చేసాం, మనం క్యారీ చేయట్లేదు. సో ఇప్పుడు చేయాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ జూలై ఆగస్టు వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వర్షాల కాలంలో నానా వైరస్లు పెరుగుతాయి. ఏది కరోనానో ఏది మామూలు వైరస్ తెలియదు మనకి, ఎందుకంటే సిమ్టమ్స్ సిమిలర్గా ఉంటాయి. అందుకని వీలైనంత వరకు ఈ టెస్టులు చేసుకోవడం, ముఖ్యంగా ఈ జబ్బులు ఉన్నవాళ్ళు, ఇందాక చెప్పినట్టు బీపీ, డయాబెటిక్ ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ, వైరల్ ఫీవర్ ఇదేమన్నా సోకితే ఇమ్మీడియట్గా కరోనా టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. గవర్నమెంట్స్ కూడా అప్రమత్తంగా ఉండాలి అనేది ఇప్పుడు సెంట్రల్ హెల్త్ మినిస్టర్ కూడా స్టేట్లకి నోటీసులు ఇచ్చింది, మీరు అప్రమత్తంగా ఉండమని. హాస్పిటల్ బెడ్స్ కానీ, టెస్టింగ్ కిట్లు పెంచుకోవడం కానీ, సర్వేలెన్స్ పెంచుకోవడం కానీ, ఇవన్నీ చేయాలి. సో భయపడాల్సిన అవసరం లేదు. బాటమ్ లైన్ ఏంటంటే, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మరీ అంత డేంజర్ కాదు, కానీ జాగ్రత్తగా మాత్రం ఉండాలి. ఇది బాటమ్ లైన్. థ్యాంక్ యూ సో మచ్.